హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. అలా లోపలికి వచ్చిన తర్వాత ఎందుకు తను పెళ్లి మాట తీస్తేనే అంతగా ఇరిటేట్ అవుతుంది, అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదా లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని ఆలోచిస్తూ ఉండగానే నాకు తెలిసి మీ మీద తనకి అంతగా ఫీలింగ్స్ లేవేమో అని అనిపిస్తుంది సార్ అని అంటాడు. అదేం లేదు, తనకు నేనంటే చాలా ఇష్టం అని అంటాడు హీరో. మరి నా మీద నమ్మకం లేదా అని ఆలోచిస్తూ ఉంటే మీరు ప్రపోజ్ చేశారా అని అడుగుతాడు. దానికి హీరో లేదని చెప్పిన వెంటనే ఇంతవరకు ప్రపోజ్ చేయలేదా, ప్రపోజ్ చేయకపోతే తనకు మీ మీద నమ్మకం ఎలా కుదురుతుంది, మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది, మీకు అన్ని నేను నేర్పిస్తాను ఉండండి అంటూ భుజం మీద తడితే నాకు తట్టి అని నేర్పిస్తావా అంటూ సరేలే చెప్పు ఏం చేయాలో అని పట్టుకుంటాడు. ఇప్పుడు సీన్లో హీరో ఒక చోటికి వెళ్తూ ఉండగానే దారి మధ్యలో మొత్తం ట్రీస్ అన్నిటిని ట్రిమ్ చేస్తూ మన తాత కనిపిస్తాడు. దాంతో మన హీరో మీరెందుకు కష్టపడుతున్నారు అంటూ తాతయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో యూమి ఆ న్యూస్ చూసిన వెంటనే మన హెసుకి చూపిస్తుంది. దాంట్లో హెల్త్ ఇన్ఛార్జ్తో పాటు హెసు ఫోటోలు తీసి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అని న్యూస్ని వీళ్ళ స్కూల్ గ్రూప్లో పెట్టింటారనమాట. అది చూసిన వెంటనే హెసుకి చాలా కోపం వస్తుంది. ఈ పని ఖచ్చితంగా కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన అమ్మాయి పనే అంటూ కోపంగా ఆ అమ్మాయికి వెళ్ళి చూపించి ఇది నువ్వే కదా చేసింది అని అరుస్తుంది. నిజమేగా అని అంటుంది ఆ అమ్మాయి. అంతలో అక్కడికి ప్రిన్సిపల్ వచ్చి అరిచి మన హెసుని లాక్కొని హెల్త్ ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకొస్తుంది. ఆ ఫోటోలు చూపించి అసలేంటిది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటూ అరుస్తుంది. దాంతో మన హెల్త్ ఇన్ఛార్జ్ ఏమో ఒక్క మాట కూడా మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. అసలు మీకు ఇలాంటి డౌట్ ఎలా వచ్చింది, నా వయసు ఏంటి ఆ అమ్మాయి వయసు ఏంటి, ఏదైనా మాట్లాడాలి అంటే మీరు ప్రైవేట్గా నా దగ్గరికి రావాలి కానీ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు పాపం అని అంటాడు. అవన్నీ కాదు, ఇప్పుడు ఈ పిక్చర్ నిజమా కాదా, అసలు నువ్వు ఆ పిల్లతో ఏం చేస్తున్నావు అంటూ అరుస్తుంది. ఇదంతా బయట నుండే వింటున్న మన సువ హెల్త్ ఇన్ఛార్జ్ని మాట్లాడనీయకుండా ఆవిడే మాట్లాడుతూ వాళ్ళిద్దరిని తిడుతుందని అర్థమై లోపలికి వెళ్ళి ఆ ఫోన్ని లాక్కొని ఆ ఫోటోలు చూసి అసలు మీరు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు, పాపం మా అమ్మాయి ఎంత బాధపడుతుందో చూడండి, అసలు అక్కడ నిజం ఏంటి ఏం జరిగింది అనేది వీళ్ళని అడగకుండా మీరంతకు మీరే ఏదో ఊహించేసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వీళ్ళని అరుస్తున్నారు అంటూ అరుస్తుంది. దాంట్లో ఇంకా తెలుసుకోవడానికి ఏముంది, ఆ ఫోటోలు కళ్ళు కట్టినట్లు కనిపిస్తుంది కదా వీళ్ళు చేసే పనులు అంటూ అరుస్తుంటే హెసుకి ఫుల్గా కోపం వచ్చి సార్ అలాంటి వాడు కాదు, మీరు అలా మాట్లాడకండి అంటూ అరుస్తుంది. దాంతో వెంటనే అతను హెసు చేయి పట్టుకొని నువ్వు ఊరుకుండు హెసు అని అంటాడు. చూసావా వీళ్ళు మన ముందే ఎలా బిహేవ్ చేస్తున్నారో అని అనడంతో ఇంకా వేరే దారి లేక తను నా కూతురు అని చెప్తాడు. అది విన్న వెంటనే ప్రిన్సిపల్ షాక్ అవుతుంది. ఏంటి హెసు మీ నిజమైన కూతురా అని అంటే అవును హెసు నా కన్న కూతురు అని అంటాడు. అది విన్న వెంటనే సువా కూడా షాక్ అయిపోయి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక్కడేమో హెసు ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో హీరో వాళ్ళ నాన్న హీరో ఎందుకు స్కూల్ కోసమే ఆ రోడ్ని పెట్టి గోల్ఫ్ కోర్స్ కోసం అలాట్ చేయట్లేదు అని అడగడానికి వస్తాడు. అప్పుడే బయట ఉన్న మన చైర్మన్తో పాటు తాతయ్య కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్తాడనమాట. అలా స్కూల్ కోసం కాకుండా అంత మంచి రోడ్డుని గోల్ఫ్ కోర్స్ వాళ్ళకు మాత్రమే పెడితే ఎలా, పిల్లలు ఎలా రాగలరు, వేరే దారి వల్ల ఎంత కష్టాలు ఉంటాయో తెలుసా అని అంటున్నా హీరో వాళ్ళ నాన్న వినకపోవడం వల్ల తాతకు ఫుల్గా కోపం వస్తుంది. కొట్టడానికి పోతుంటే వీళ్ళందరూ పట్టుకొని ఆపుతారు. అక్కడే ఉన్న అసిస్టెంట్ని హీరో వాళ్ళ నాన్న అడుగుతాడు, ఇప్పుడు నువ్వు చెప్పు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ఎవరిది కరెక్ట్ చెప్పు అని అడగడంతో అతను తాతయ్యతో మీరు ఇవన్నీ పట్టుదలలు మానేస్తే మంచిదని అన్న వెంటనే తాతయ్య షాక్ అవుతాడు. ఏంటి ఇప్పుడు నువ్వు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావా అని అంటాడు. దాంతో హీరో వాళ్ళ నాన్న కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ రా అనడంతో వాళ్ళ అసిస్టెంట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీన్లో సువ యూంజితో పాటు కూర్చొని మాట్లాడుతూ ఎవ్వరికీ చెప్పుకోని నిజం నా వల్ల అందరి ముందు చెప్పుకోవాల్సి వచ్చింది, అతను పాపం ఎంత ఫీల్ అవుతుంటాడేమో కదా, నాకు అతని మీద ఫీలింగ్స్ నిజమే అయినా కానీ అతనికి ఒక కూతురు ఉంది, ఆ కూతురు ఒక తల్లి కూడా ఉంది, ఆమెనే వచ్చి హెసుని అక్కడ నుండి తీసుకెళ్ళిపోయింది, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా లేకపోయినా ఫ్యామిలీ అనే బంధం వాళ్ళ మధ్య ఉంది కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళ మధ్య నేను వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది, కానీ నాకు అతనంటే చాలా ఇష్టం అని కన్ఫ్యూజన్లో ఉంటుంది. నెక్స్ట్ డే హీరో వాళ్ళ నాన్న అసిస్టెంట్ని పిలిపించి అసలు నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు, పనులు అనుకున్నంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వట్లేదే, త్వరగా కానివ్వు అంటూ తిడతాడు.
అందుకే ఇప్పుడు అసిస్టెంట్ తాతయ్యని కలవడానికి వస్తాడు. నువ్వు వాళ్ళ టీం కదా, ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఎందుకు వచ్చావు అని అన్న వెంటనే నేను మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అంటూ ఆ రోజు మార్నింగ్ యూన్జీ మర్చిపోయి అలానే పడుకొని ఉంటుంది కదా, ఆ రోజు వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేటప్పుడు జాగింగ్ నుండి తిరిగి వచ్చిన మన అసిస్టెంట్ వాళ్ళిద్దరిని గమనిస్తాడనమాట. వాళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు, చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళ రిలేషన్షిప్ గురించి, పైగా చాలా క్లోజ్గా ఉన్నట్లు కూడా అనిపించింది. తను నా కూతురు లాంటిది కాబట్టి మీకు ఈ విషయం ముందే చెప్తున్నాను అని అంటాడు. అది విన్న వెంటనే తాతయ్యకి చాలా కోపం వస్తుంది. అలా చైర్మన్ మీద కోపంతో స్కూల్కి వస్తే దూరం నుండే హీరోయిన్ని చూస్తూ మన హీరో మురిసిపోతూ ఉంటాడు. అలా తాతయ్యకి కోపం వచ్చి ఇంకా అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇప్పుడు హీరోని వాళ్ళ నాన్న పిలిపించడంతో వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి ఇంటికి వెళ్తాడు. అలా వాళ్ళ నాన్నతో మాట్లాడేటప్పుడు నాకు యూన్జీ అంటే ఇష్టం, మేమిద్దరం మా రిలేషన్షిప్లో చాలా సీరియస్గా ఉన్నామని చెప్పిన వెంటనే అమ్మయ్య చివరికి ఒక అమ్మాయి అంటే వీడికి ఇష్టం పుట్టింది అని వాళ్ళ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఏంటి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా అంటూ వాళ్ళ నాన్న గట్టిగా కొడతాడు. వెంటనే వాళ్ళమ్మ అడ్డుపోతుంది. మన హీరో వాళ్ళ నాన్న హీరోని ఎన్నిసార్లు తిట్టినా మాట వినకపోవడంతో సరే అలా అయితే నువ్వు నేను ఇచ్చిన ఆ చైర్మన్ పదవిని అన్నిటినీ వదిలేసి నువ్వు ఇంకా ఈ ఫ్యామిలీ కాదని అనుకుని వెళ్ళిపోయేటప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అంటే, నాకు నాతో పాటు యూన్జీ ఉన్నంత వరకు ఇవేం అక్కర్లేదు అంటూ బయటకు వచ్చేస్తాడు. అలా వాళ్ళమ్మతో మాట్లాడుతూ నువ్వెందుకురా మీ నాన్న కొడుతున్నా అలానే ఉంటున్నావు, తప్పించుకొని బయటకు వచ్చేయాలి కదా అని అంటుంది. అమ్మ నీకు నా మీద కోపం లేదా నేను యూన్జీని ప్రేమిస్తున్నందుకు అని అంటే, నాకు నీ సంతోషం ముఖ్యం, నువ్వు సంతోషంగా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను అని అంటుంది. అలా వాళ్ళ నాన్నకు కూడా ఇష్టం లేకపోయినా తను హీరో వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకుందన్న విషయం వాళ్ళ అమ్మ చెప్పిన వెంటనే అవునా అని షాక్ అవుతాడు. అలా మీ తాతయ్యకి నేను మీ నాన్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం దాంతో నేను చాలా బాధపడ్డాం. ఇవన్నీ మీ నాన్నకు తెలిసిన వెంటనే ఒకవేళ మీ నాన్న గనక మన పెళ్ళికి ఒప్పుకోకపోతే మనం పారిపోయి పెళ్లి చేసుకుందాము అని మీ నాన్న అన్నాడు. ఆ మాట వినిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, మనసు కుదుట పడినట్లు అనిపించింది అని అంటే, ఒకవేళ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే నువ్వు నాన్నని పెళ్లి చేసుకోకుండా ఉంటావా అని అంటే, లేదు ఒకవేళ మీ నాన్నని పెళ్లి చేసుకోకపోతే నీలాంటి మంచి కొడుకుని నేను మిస్ అవుతాను కదా అని అంటుంది. అలా హీరో అక్కడ నుండి వచ్చేసేటప్పుడు మన హీరోయిన్కి కాల్ చేసి ఎక్కడున్నావు స్కూల్లోనేనా అని అంటే అవును అని అంటుంది. నేను నీకు ప్రపోజ్ చేసిన చోటు ఉన్నాను అక్కడికి వచ్చేసేయి అని చెప్తే సరే వస్తున్నాను అని అంటుంది. ఇక్కడ మన హీరో స్వింగ్ మీద కూర్చొని తను హీరోయిన్ కోసం కొనుక్కొని వచ్చిన ఆ రింగ్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. అలా హీరోయిన్ హ్యాపీగా హీరోని కలవడానికి బయలుదేరినప్పుడే కరెక్ట్గా కొత్తను వచ్చి టీచర్స్ రూమ్ ఎక్కడా అని అడుగుతాడు. అతన్ని చూసిన వెంటనే మన హీరోయిన్ చాలా భయపడుతుంది. తనకి పాస్ట్లో ఏవేవో గుర్తుకొస్తాయి. అతను నువ్వు యూన్జీనే కదా, నేను మళ్ళీ ఇలా కలుస్తాను అనుకోలేదు అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంటే దూరం దూరం జరిగి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అలా మన యూన్జీ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ మన హీరో పార్క్కి రమ్మన్నాడు కాబట్టి అక్కడికి వెళ్తుంది. కానీ హీరోని కలవడానికంటే ముందే తనని ఆ స్టేట్లో హీరో చూస్తే చాలా బాధపడతాడన్న దాంతో అక్కడ నుండి కూడా వచ్చేస్తుంది. అలా హీరోకి నాకు ఈరోజు కొంచెం హెడేక్గా ఉంది, నేను రాలేను అంటూ మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి 12 years బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ని వాళ్ళ బాస్ సెక్షువల్గా హరాస్ చేయడం, అందుకు మన యూన్జీ ఆ అమ్మాయికి తోడుగా నిలబడి కేసు పెడితే ఆ అమ్మాయి రివర్స్ అయ్యి మన యూన్జీ మీదికే డిఫేమేషన్ కేసు వాళ్ళ బాస్ వేయడం వల్ల యూన్జీ జాబ్ పోతుంది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు చనిపోయినప్పుడు ఫినరల్కి కూడా వచ్చి నేను ఇలా జరిగింది కదా నీకు అని పాపం కదా అనుకొని నేను మన కేసుని విత్డ్రా మాత్రం చేసుకోను, పటు ఖర్చులకు కొంచెం డబ్బులుంటాయి అంటూ ఇస్తే వాటన్నిటిని విసిరేస్తుంది. ఇదంతా దూరం నుండి మన హీరో గమనిస్తాడు. నెక్స్ట్ డే స్కూల్కి టైం అవుతుందని గాంగ్ బయలుదేరే ముందు ఇంకా యూన్జీ బయటికి రాలేదు, కనీసం టిఫిన్ కూడా చేయట్లేదేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే యూన్జీ బయటికి వచ్చి నాకు టిఫిన్ చేయాలని లేదు అంటూ స్కూల్కి బయలుదేరుతుంది. దాంతో హీరోతో తనకి గొడవ అవ్వడం వల్లనే తను సరిగా ఫుడ్ తినడం లేదేమో అని వాళ్ళ తాతయ్య చాలా బాధపడతాడు. అలా స్కూల్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళడానికి కూడా యూన్జీ చాలా హెసిటేట్ చేస్తుందన్న విషయం గాంగ్ గమనిస్తాడు. ఇంకా యూన్జీ స్టాఫ్ రూమ్కి వెళ్ళిన వెంటనే ప్రిన్సిపల్ వచ్చి
నీ క్లాస్లోకి ఒక కొత్త అమ్మాయి ట్రాన్స్ఫర్ అయింది కదా, వాళ్ళ నాన్న వచ్చాడు, అస్సలు మాట వినట్లేదు, చాలా సతాయిస్తున్నాడు, ఏమైనా అంటే నేను క్లాస్ రూమ్ టీచర్ యూన్జీవాన్తోనే మాట్లాడతాను అని అంటున్నాడు, అతని విషయం ఏందో కొంచెం చూసుకో అని అంటుంది. అందుకు యూన్జీ టెన్షన్ పడ్డం గాంగ్ గమనిస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు జిమ్లో ఉంటారు. అప్పుడే గాంగ్కి నిన్న రాత్రి యూన్జీకి ఎదురుపడిన వాళ్ళ బాస్ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే యూన్జీ భయపడి అక్కడ నుండి పారిపోయిందన్న విషయం చూసింటాడనమాట. మీరు హాస్పిటల్లో అప్పుడు నాకు చెప్పింది ఇతని గురించే కదా, ఇతను మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడా అని అడిగితే, ఈసారి ఒక పేరెంట్ లాగా సతాయించడానికి వచ్చాడు, కానీ ఈసారి నేను భయపడను, స్ట్రాంగ్గా ఉంటాను, ఈ విషయం మాత్రం నువ్వు చైర్మన్కి కానీ మా తాతయ్యకి కానీ చెప్పొద్దు అని అంటే సరే అని ఒప్పుకొని, ఈసారి అతన్ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి, నాకు కాల్ చేయండి, నేను కూడా తోడొస్తాను అని చెప్తాడు. అంతలో అక్కడికి మన చైర్మన్ వచ్చి, నిన్న రాత్రి నువ్వు కలవలేదు, హెడేక్ అని చెప్పావు, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని పలకరించడానికి వస్తాడు. ఇంకొకసారి హెల్త్ బాగాలేకపోతే నా దగ్గరే ఉండు అని చెప్పి నీకు ఇంకా ఏమైనా హెల్ప్ కావాలని అడిగి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇప్పుడు సీన్లో మన హీరో వాళ్ళ పిఏతో పాటు కూర్చొని ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తున్నప్పుడు స్కూల్కి సంబంధించిన డాక్యుమెంట్స్లో పెట్టిన ఖర్చుల్లో చాలా అవకతవకలు ఉన్నాయన్న విషయం గమనిస్తాడు. కానీ వాటన్నిటినీ చూసుకుంటూ ఉండేది ఎవరూ కాదు, మన ఇంతకుముందు చైర్మన్ వాళ్ళ అసిస్టెంట్. అతన్ని ఇలా తప్పులు చేసే అవకాశమే లేదే, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా అని అనుకుంటాడు హీరో. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఫైనాన్షియల్ టీం వాళ్ళకి పంపించి మళ్ళీ ఒకసారి చెక్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఎందుకు యూన్జీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అని కన్సర్న్గా ఫీల్ అవుతాడు. అలా అక్కడ నుండి వచ్చేసేటప్పుడు మీరు చాలా చీప్గా పార్కులో ప్రపోజ్ చేయబోతున్నారన్న విషయం తెలిసిందేమోనండి, అందుకే అంత సాడ్గా ఫీల్ అవుతున్నారు, మీ స్టేటస్కి తగ్గట్టు చాలా గ్రాండ్గా ప్లాన్ చేయాలి కదా అని అంటే, అవునా సరేలే నువ్వు హెల్ప్ చేయమని నాకు అని అంటాడు. అలా పిఏ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటూ, ఇలా మీ దగ్గరికే నేను మన స్కూల్కి సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ని తీసుకొస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి అని చెప్తున్న మాటలు ఇతను వింటాడనమాట. స్టాఫ్ రూమ్లో ఉన్న యూన్జీ దగ్గరికి జిహే వచ్చి కెరీర్ క్లబ్ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు నాకేం దొరికిందో తెలుసా, చూస్తావా అంటూ ఒక పేపర్ ఇస్తుంది. అది యూన్జీ జూనియర్గా ఉన్నప్పుడు కాలేజ్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి రాసిన ఎస్సే అన్నమాట. చాలా బాగా రాసింటుంది. అందులో తను జస్టిస్ గురించి చాలా బాగా వర్ణించింటుంది. అదే ఇప్పుడు చదువుతుంటే సరేలే నేను చదువుతాను, నువ్వు వెళ్ళి పని చూసుకోపో అంటూ ఆ పేపర్ని తీసుకుంటుంది. అలా క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికంటే ముందు కూడా మన యూన్జీ హెసిటేట్ చేస్తుందన్న విషయం గాంగ్ చూసి ఈసారి అటెండెన్స్ నేనే తీసుకుంటాను అంటూ లోపలికి వెళ్తాడు. పెట్టిన మెసేజ్కి ఇంకా రిప్లై ఇవ్వలేదేంటి అని మన హీరో ఆలోచిస్తూ ఉండంగానే ఎదురుగా ఇతను నడుచుకుంటూ, ఆ జివాన్కి ఎంత ధైర్యం, నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయదా అని గట్టిగా అరుస్తుంటాడు. అతన్ని చూసిన వెంటనే మన హీరోకి పాస్ట్లో యూన్జీని సతాయిస్తున్న వాళ్ళ బాసే అని గుర్తుపడతాడు. అప్పుడు అతను అలా యూన్జీని సతాయించినందుకు మన హీరో అతన్ని బాగా కొడతాడు అని చెప్పాను కదా, అలా కొట్టిన తర్వాత అతను వెళ్ళి మన హీరో మీద కేసు పెడతాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసుకోవడంతో ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అదంతా గుర్తుకొచ్చిన తర్వాత ఇప్పుడు మీరు యూన్జీ కోసం ఎందుకు వెతుకుతున్నారు అంటూ అతన్ని తన క్యాబిన్కి తీసుకెళ్ళి మాట్లాడతాడు. అతనితో పాటు మన ప్రిన్సిపల్ కూడా అక్కడే ఉంటుంది. ఏది మాట్లాడినా ప్రతిదానికి వాళ్ళ క్లాస్ టీచర్ ఎక్కడ, నేను ఆమెతో మాట్లాడాలి, పిల్లలు ఇలా గొడవ పడుతూ ఉంటే ఆమె ఏం చేస్తుంది అంటూ యూన్జీని పిలిపించండి అంటూ చాలాసార్లే అరుస్తాడు. కానీ మన హీరో మాత్రం అందుకు ఆన్సర్ చేయకుండా, మీకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడండి లేదా ప్రిన్సిపల్తో డీల్ చేయండి, మేమే ఇందులో ఇన్వాల్వ్ అవుతుంటే ఒక టీచర్ని ఎందుకు మీరు ఈ మ్యాటర్లోకి లాగడానికి ట్రై చేస్తున్నారు అని అంటాడు. మీకు నా గురించి తెలీదు అంటూ మాట్లాడుతుంటే, సరే అలాగైతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా స్కూల్ కంప్లైంట్ దాంట్లో కంప్లైంట్ చేయండి లేదా ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళకి కంప్లైంట్ చేయండి, మేము అఫీషియల్గా ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవి మేము చూసుకుంటాము అని అంటాడు హీరో. దాంతో అతనికి ఫుల్గా కోపం వచ్చి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇంకా హీరోయిన్ కోసం ఎక్కడ వెతికినా ఇక్కడ మన హీరోయిన్ ఉండదు, ఫోన్ ఆన్సర్ చేయదు. లాస్ట్కి ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తి నేను ఇలా రూఫ్ మీద ఉన్నానని చెప్పిన వెంటనే హీరోకి చాలా భయం వేస్తుంది. ఇంతకుముందు తను హాస్పిటల్లో పైకి ఎక్కిందే గుర్తొస్తుంది. దాంతో పరిగెత్తుకుంటూ మన హీరోయిన్ దగ్గరికి వెళ్ళి వెంటనే హగ్ చేసుకుంటాడు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.